ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనములు. మన అతిక్రమలు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషముల బట్టి నలగొట్టబడెను. సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నా యొక్క ప్రియ సహోదరి సహోదరులారా, మనము పాపము చేసాము, అతిక్రమం చేసాము, దేవుణ్ణి గాయపరుస్తున్నాం. మన దోషాలు బట్టి ఆయన ఆ యొక్క కల్వరి శిలువలో బలియాగమై నలగొట్టబడి ఉన్నారు. మనము చేసిన తప్పుదలకు ఏ పాపము ఎరిగని, ఏ దోషము లేని, ఏ కల్ముషము లేని ఆయన రక్తము చిందించబడి ఉన్నది. నా పాపాల కొరకు దేవుడు ఆ యొక్క కల్వరి శిలువలో బలియాగమై ఉన్నారు. మనము మన పాపాలు ఒప్పుకోవాలి, మన దోషాలు మనం ఒప్పుకోవాలి. అవును తండ్రి, కేవలం తండ్రి నీకు విరోధంగా మేము పాపం చేసి ఉన్నాం. అవును తండ్రి, దేవా, మేము చేసిన పాపాల కొరకు, అయ్యా మేము చేసిన తప్పిదాల కొరకు మీరు ఆ కల్వరి శిలువలో అయ్యా వదకు తేబడిన గొర్రె పిల్లల తండ్రి, అయ్యా సమాధానంగా తండ్రి మాకు శాంతిని సమాధానం ఇచ్చే దేవుడిగా బలియాగమైన దేవా నీకు స్తోత్రం. అవును తండ్రి, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది అని మనం నమ్మిన యెడల దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఈ వాక్యము దేవుడు దీవించిన గాక. ఆమేన్.